వామ్మో ఈఫా చికెన్ వల్ల ఇంత ఘోరం జరుగుతుంది అస్సలు అనుకోలే. ఏం జరిగింది దేవసేన? ఈఫా చికెన్ చేసుకుంటూ వీడియో మీద పెట్టినంత శ్రద్ధ నేను ఏం చేస్తున్నాను అనే దాని మీద అయితే పెట్టలేకపోయినా. అసలు ఏం జరిగింది అనేది వీడియో పూర్తిగా చూడండి. అసలు నాకు తెలిసి ఈ చికెన్ తిన్న వాళ్ళకి కూడా తెలియదు అనమాట నేను ఏం చేశాను అనేది. ఈవెన్ నాకు కూడా తెలియదు ఈ వీడియో ఎడిట్ చేసి అంతసేపు కూడా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది, చూసేయండి. ఇంకా ఈఫా చికెన్ కి అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేసుకున్నాను, సేమ్ బిర్యానీ చేసుకున్నట్టే చేసేసా పెరుగు వేసి. ఈఫా చికెన్ కి మెయిన్ వచ్చేసి ఈ సాస్ అనమాట. మిరియాలు, కొన్ని వెల్లుల్లి, కొంచెం బట్టర్, షుగర్ వేసుకోవాలి. జరిగింది ఇక్కడ అనమాట. ఈ చీజ్ కి బట్టర్ షీట్ అనేది స్టిక్ అయిపోయింది. నేను అది చూసుకోకుండా అది మిక్సీలో అయితే వేసేసా. వీడియో మీదనే శ్రద్ధ పెడుతున్నాను కానీ నేను ఏం వేస్తున్నాను అనేది నేను చూసుకోలేకపోయినాను. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ కూడా అందులో వేసేస్తున్నా. అయినా కూడా చూడండి అక్కడ మీకు క్లియర్ గా బటర్ షీట్ పేపర్ అయితే కనిపిస్తుంది. అయినా కూడా నేను చూసుకోకుండా క్రీమ్ వేసేసి దాన్ని తీసుకెళ్లి మిక్సీ అయితే మంచిగా తిప్పేసిన. అదైతే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇంట్లోనే ఇలా జరిగిందంటే బయట మనం తినే ఫుడ్ లో ఎంత కల్తీ ఉంటుంది చెప్పండి. ఇప్పుడైతే చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను నూనెలో ఫ్రై చేసుకున్నా, మళ్ళీ తీసి ఇప్పుడైతే బటర్ లో అయితే ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు బటర్ షీట్ తో చేసిన క్రీమ్ అయితే చికెన్ మీద అయితే వేసుకోవాలంట. మరి అంతే కదండి, అందులో బటర్ షీట్ కనిపించింది. నాకు తెలియదు, ఈ వీడియో ఎడిట్ చేసేంత వరకు నాకు తెలియదు కాబట్టి నేను ఆ క్రీమ్ అనే చెప్తున్నా. ఇంకా దానిపైన వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అయితే ఇంకా తినేసేయాలి. సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్. ఎందుకు రాదులే, ప్లాస్టిక్ పేపర్లతో మిక్సీ పడితే ఎందుకు రాదు అంత మంచి టేస్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాం ఫ్రెండ్స్, వీడియో మీద పెట్టిన శ్రద్ధ ఏం చేస్తున్నా దాని మీద పెట్టలేకపోయాయి. ఈ వీడియో చూసినాక మా ఇంట్లో వాళ్ళు నన్ను మామూలుగా తిట్టారు చూడండి. అవును కానీ ఇంతకు మాకు ఏమైనా అవుతుంది అంటారా? ప్లీజ్ కమెంట్ చేయరా. ఏదైతే అయింది, ఆల్రెడీ అది తినేసి 15 రోజులు అవుతుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.